नमो नमः। हरि ओम राजाधिराजाय प्रसयसाय नमो वयं विष्णुनाय गुरवे सर्वे कामान् कामकामान् इयं कामेश्वरविष्णु అందరికీ స్వాగతం సుస్వాగతం. వేదిక ముందు ఆశీనులైన పెద్దలకి అందరికీ శిరస్సు నమస్కరిస్తున్నాము. ఈరోజు మా కొత్తపేట ఆర్యవైశ్యం యొక్క ప్రమాణ స్వీకారం వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి శిరస్సు నమస్కరిస్తున్నాము. మేము ఇది మాది రెండోసారి ప్రమాణ స్వీకారం. ఫస్ట్ టైము మాది మారుతి నగర్ కమ్యూనిటీ హాల్లో ప్రమాణ స్వీకారం జరిగింది. ఇది రెండోసారి. మా యొక్క కొత్తపేట ఆర్యవైశ్యం యొక్క అనేక కార్యక్రమాలు చేసాము. మేము ముఖ్యంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. కోటి అన్నదాన ఫలితము ఒక అన్నదానానికి వస్తుందంట. కోటి గోదానానికంటే ఒక అన్నదానం చేస్తే అంత ఫలితం వస్తుందంట. దాని మహాయజ్ఞాలను భావించి మేము కొత్తపేట ఆర్యవైశ్యంలో ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేస్తున్నాము. ఇది మాకు చాలా సక్సెస్ చేశాము. దీనికంతా మా ప్రెసిడెంట్ గారే ముఖ్య కారణం. ఇలా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి. దాన్ని మా ప్రెసిడెంట్ గారు క్లుప్తంగా వివరిస్తారు. ఈరోజు మా కొత్తపేట ఆర్యవైశ్యంగా కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ముందుగా మా ట్రెజరర్ సత్యయ్య గారు వేదికను అలంకరించాలని కూర్చున్నాము. మా సత్యయ్య గారు రెండోసారి ట్రెజరర్గా వెళ్ళిపోవడం జరిగింది. రండి. ఎప్పుడు కూడా ఏమి డైనామిక్ కావాలని ఉంటాడు. చిన్న ఏజ్ లాగా పెద్ద ఏజ్ అయినా కూడా చిన్న ఏజ్ తగ్గట్టు అన్ని కార్యక్రమాలు ముందుకు చేసుకుంటారు. ఆయన గురించి ఏదైనా చెప్పిన తప్పనే. తర్వాత మా ప్రెసిడెంట్ గురించి మీకు చెప్పనవసరం లేదు. ఏం డైనామిక్ హీరో. ఇప్పటికీ 60 సంవత్సరాల దాకా కూడా 16 ఏళ్ళ స్పీడ్ 16 కొనుక్కోవచ్చు. ఇప్పటికీ మా ప్రెసిడెంట్ గారిని స్పీడ్ 16గా సంబోధించవచ్చు. ఎందుకంటే అనేక కార్యక్రమాలు ముందుండి మేమంతా ఆయన ఇంటిగా ఉండి నేను ముందుంటా, మేము ఎంతో ఉండండి కాదు, నేను అన్ని చేస్తాను, మీరు వచ్చి మాకు సహకరించండి అని చెప్పి మనందరినీ ముందుకు నడిపించిన మహామేధావి డాక్టర్ వృత్తిగా ఉండి కూడా మమ్మల్ని అందరినీ ఒక 45 నడిపించిన కనుక మా కొత్తపేట ఆరోగ్య సంఘం ప్రెసిడెంట్ గారికి దక్కుతుంది. ఈరోజు మా కొత్తపేట సంఘం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం కూడా మా ప్రెసిడెంట్ గారిని రావాలని కోరుతున్నాము. మన ప్రెసిడెంట్ గారిని అందరికీ కావాల్సిన నాకు ఈ అవకాశం కల్పించిన మా ప్రెసిడెంట్ గారికి పాదాభివందనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్య అతిథిగా ఎర్రమల శ్రవణ్ గారు, ఆయన గురించి చెప్పనవసరం లేదు. మా కొత్తపేట ఏరియాలో కింద మాకు ఏమైనా మైక్ పట్టుకొని ఉండాలి మాట్లాడుతుందంటే కారణం మాకు ఆశయం. మా శ్రవణనే నన్ను పిలిచి కొత్తపేట వాజంగా ప్రెసిడెంట్ చేసిండు. తర్వాత డ్రెస్సింగ్ నేర్పించిండు. తర్వాత ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు కూడా నన్ను మెయిన్ ట్రెజరర్గా తీసుకున్నాడు. ఇవాళ ఈ కొత్తపేట సెక్రటరీగా కూడా ఆయన వల్ల నేను వచ్చిన ఇవాళ. అందుకే ఆయనకు మరి ఒక్కసారి నమస్కరిస్తున్నాను. రండి రమణన్న గారు, నమస్కారం. దయచేసి ఆశీర్వాదం కావండి. సురేంద్రన్న గారికి మరి ఒక్కసారి నమస్కరిస్తూ, ఆ అన్నగారు అన్నపూర్ణ ట్రస్ట్ చైర్మన్గా ఉంటూ అనేక కార్యక్రమాలు చేసిండు. షిప్లో పోయి గొడవలో పోయి కూడా కార్యక్రమాలు చేసిండు. ఎంతో మందికి ఆదుకున్నాడు. ఇవాళ మన సురేందరన్న ఉండడం మాకు ఎంతో గర్వకారణం. ఈరోజు మాకు కొత్తపేట ఆర్యవైశ్య సంఘానికి కూడా ముఖ్య సలహాదారుడు మాకు సురేందరన్న. ఇంత పెద్ద మనిషి మాకు సలహాదారు ఉండడం మాకు ఎంతో గణనీయమైన అనుకోవచ్చు. మా సంఘం పుణ్యం చేస్తుంది కాబట్టి ఇట్లాంటి అతిథులు మాకు వస్తారు. మా సురేందరన్నని వేదికను అలంకరించాలని కోరుచున్నాం.
ఈనాటి ముఖ్య అతిథి, అతి ముఖ్యమైన అతిథి, అందరికీ సుపరిచితుడు మన అశోక్ అన్న అంటేనే చిక్కటమల్ల అంటేనే అశోక్ అన్న. ఇట్లాంటి అశోక్ అన్న ఎప్పుడూ ఆయన ముఖంలో నవ్వుతూ ఉంటుంది. ఆయన చూస్తే మనం ఎంతో కోపం ఉన్న వ్యక్తి కూడా శాంతపాటు అయిపోతాడు. అట్లా అంత పేరున్న వ్యక్తి. అనేక సంఘాల్లో, అనేక సేవా సంస్థల్లో ఆయన పేరుంది. ఇవాళ కాశీ అన్నపూర్ణ సత్సంగమని లైఫ్ టైం వాసవి సేవా సమితిలో కూడా అన్నని చీఫ్ అడ్వైజర్ ఉన్నారు. అంటే ఆయన ఎంత పేరు ఉందో చూడండి. ఆయన గురించి కొండంత ఉంది. నేను చెప్పేది మొత్తం కొండంత ఆయనకి చేసిన సేవలు నేను గోరంతనే చెప్తున్నాను. అందుకే అన్నగారు ఏమనుకోవద్దని చెప్పండి. దాన్ని మా ప్రెసిడెంట్ గారు చెప్తారు. అందుకే అన్నగారిని స్టేజ్ మీద అలంకరించాలని కోరుతున్నాము. కార్యక్రమాలు వెనతో పెట్టిన విద్య దానికి ఎందుకో మొహమ్మద్ వస్తున్నారు. అదేంటి నానిమణులందరూ వారికి వచ్చేసి మన ముఖ్య అతిథుల ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈరోజు మాకు ఈ సంఘంలో గొప్పతనం ఏంటంటే మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అందులో 60 దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా యూత్ లాగా పనిచేస్తున్నారు. అందులో మా పెద్ద ప్రకాశం వారు కూడా యాక్టివ్ గా ఆత్మహారతి అందుకో స్నేహదీపం వెలుగగా సహకారబంధం వెలుగగా ప్రగతి పుష్పం విరియగా భక్తితో నిన్ను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. జై బోలో వాసవి మాతా కీ జై బోలో వాసవి మాతా కీ జై బోలో వాసవి మాతా కీ. పర్మిషన్ తోని ప్రోగ్రామ్ కంటే ముందే ఈ అమ్మాయి BBA థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. భద్రతా కాలంలో చదువుతుంది. వీళ్ళ తల్లిదండ్రులు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉండి ఇప్పుడు ఎంత 13,000 కట్టలేకపోయినారు తల్లిదండ్రులు. అమ్మాయి చురుగ్గా ఫస్ట్ క్లాస్ చదువుతూ ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటూ తల్లిదండ్రులకు పేరు తేవాలన్న ఉద్దేశంతో ఉంది. వాళ్ళ బీద పరిస్థితిలో ఈ 13,000 కట్టలేని పరిస్థితిలో మనము మన సంఘం నుంచి ఫస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. మనం కూడా ముందుకొచ్చి మనకి ఎవరు చేతనైనంత ఇవ్వండి, కానీ మిగతా ప్లేస్లో నేను ఇస్తాను. దయచేసి మా ముఖ్య అతిథుల పర్మిషన్తో ఇది చెప్పడం జరిగింది. వారు క్షమించాలి. ప్రోగ్రాం కంటే ముందు జరిగినందుకు కాలాతీతమైన క్షమించాలి. ఇది మనం చేసే అన్ని దానాల కంటే ఒకప్పుడు అన్నదానం అనుకున్నాము. అన్నదానాన్ని గురించి విద్యాదానం అంత గొప్పది ఎవరు లేరు. అన్నం పెడితే చాలంటారు. విద్య చేసుకుంటే ఈ విద్య వస్తే ఇంకో 10 మందికి విద్య చెప్తారు. ఇటువంటి దానం ఇంకో అమ్మాయికి చేయాలి. ఆ స్థితికి ఎదగాలని కోరుకుంటున్నా. నా పేరు గీతిక. అందరికీ థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు.
చాలా ధన్యవాదాలు. నాకు ఇంకా హెల్ప్ చేసినందుకు మా కాలేజీకి కోసం నేను కూడా ఫ్యూచర్లో మంచి జాబ్ చేసి చాలా మందికి హెల్ప్ చేస్తాను. ఇంకా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తాను పాప అందరికీ. థ్యాంక్ యూ. వేదికగా ఉన్న అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఈరోజు కన్యకా పరమేశ్వరి టెంపుల్లో జరగడం, ఒక అమ్మాయి తన జీవితాన్ని ముందు వెళ్ళడానికి మనం ఎంతో సహాయం చేస్తాం అనుకుంటున్నాం. కానీ మీరు చేసింది చాలా చిన్నదమ్మా. మీరు చదువుకొని వృద్ధికొచ్చి మీ కుటుంబాన్ని చూసుకుంటూ ఇంకో నలుగురికి సహాయం చేయండి, తప్పు లేదు. ఒకప్పుడు ఆ పరీక్ష హాస్టల్లో కూడా కొంతమంది స్కాలర్షిప్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. వారు ఈ రోజు అదే హాస్టల్కు స్కాలర్షిప్ ఇస్తున్నాడు, బుక్స్ ఇస్తున్నాడు. అటువంటి స్టేజ్కి మీరు ఎదగాలి. అటువంటి దానికి ప్రత్యేక ఇప్పుడు ఎంత అమౌంట్ ఏమైందో మీకు ఇస్తున్నాము. చికెన్ మంది అశోక్ 2000, మంచుకొండ సురేంద్ర 2000, రామకుమార్ 2000, ఏఆర్ గుప్తా 2000, 1000 రూపాయలు ప్రభాకర్, 1000 రూపాయలు పెంచి ప్రకాశం, 1000 రూపాయలు కన్నా వెంకటేశ్వర్, 1000 రూపాయలు వాసు, 500 రూపాయలు భీమా సత్యం, 1000 రూపాయలు అరవై శ్రీనివాస్. అందరికీ ధన్యవాదాలు. ఈ అమ్మాయిని ఆశీర్వదించి 11:30 అంటే 11:30 వచ్చింది. ఆ అమ్మాయి కూడా అదృష్టవంతురాలు. వాసవి మాత ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని వారు కోరుకుంటూ ఇటువంటి నేను ఇంత ఆనందదాయక వస్తుందంటే నాకు మాటలు రావట్లేదు. ఇంత స్పందించి మా మాటకి ఇంత గౌరవం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి అధ్యక్షుల వారు ఏఆర్ గుప్తా గారు ప్రమాణ స్వీకారం కాకముందే వారు ఒక సేవా కార్యక్రమము తలపెట్టారు. నిజంగా అదృష్టము. అమ్మాయికి కాలేజీకి వెళ్ళాలని తొందరగా ఉందని తెలిపారు. మరి ఎగ్జామ్ ఉందని తెలిపారు. మరి అధ్యక్షుల వారి ప్రమాణ స్వీకారం కాకముందే మనకు ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించారు. వారు అనుకున్నట్టు 13,500 అమ్మాయి అడగాలి. అధ్యక్షుల వారు తెలుపగానే అందరూ స్పందించి 13,500 రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది అదృష్టకార్యం. కొత్తపేట ఆర్య వైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి మరి వర్షం రాకముందే మబ్బులు వచ్చిన సామర్థ్యంగా మొట్టమొదటి విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చి ఈరోజు విద్య అంటే ఎంతో ముఖ్యమో తెలియజేస్తూ సంఘానికి 13,500 రూపాయలు ఒక బీబీఎస్ స్టూడెంట్కు చదువుకోవడానికి మనకు కనిపించినందుకు కొత్తపేట ఆరోగ్య సంఘానికి వచ్చిన ప్రముఖులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అన్ని దానాల కన్నా విద్యాదానం నిన్న ఆ విద్యాదానాన్ని ఇచ్చిన దానం లేదు. ఒకసారి నేర్చుకుంటే దాన్ని అంటే ధనాన్ని తొలగిస్తారు కానీ మనం నేర్చుకున్న ఏదైతే మన విద్య ఉందో దాన్ని ఎవరు తొలగించలేదు. అది 10% పంచవచ్చు. అందుకనే ఈ కార్యక్రమం చెప్పినందుకు ముఖ్యంగా కొత్తపేట ఆరోగ్య సంఘానికి మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జయవాసవి అందరికీ ఈనాటి ఆరోగ్య సంఘం కొత్తపేట ప్రమాణ స్వీకారానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మనం ప్రమాణ స్వీకారం చేసి సేవా కార్యక్రమాలను మొదలు పెడతాము. ప్రమాణ స్వీకారం చేసి పదవి తీసుకొని 10 మందికి ఉపయోగపడాలని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే తపనతోనే ఇది చేస్తూ ఉంటాము. కానీ మన అన్నిటికంటే మా ఆరోగ్య సంఘం కొత్తపేట గుప్తా గారి స్పెషాలిటీ సేవా కార్యక్రమంతోనే మనం దీన్ని ఓపెనింగ్ చేసుకున్నాము. చాలా మంచిది. అది కూడా అమ్మవారి సమక్షంలో మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుని సేవలు ముఖ్యంగా అన్ని దానాల కంటే అన్నదానం ముఖ్యమంటాం. మరి ఇవాళ అన్నదానం కంటే కూడా విద్యాదానం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ దానం తీసుకొని వాళ్ళు 10 మందికి మళ్ళీ సేవ చేసేంత ఎత్తుకు ఎదగాలని దృక్పథంతోనే మరి ఈనాడు ఈ సేవా కార్యక్రమంలో ముందుగా ఈ సాయి గీతిక అనే విద్యార్థికి మరి వెంబడే స్పందించి 13,500 ఇవ్వడం ఆరోగ్య సంఘం కొత్తపెట్టి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఈ సేవా కార్యక్రమంతోనే మన రెండవసారి మన అధ్యక్ష పీఠాన్ని అలంకరిస్తున్న గుప్తా గారికి మరియు ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యంగా సేవా కార్యక్రమాలే మనకి
చేయాలని దృక్పథంతోనే ముందుకు వెళ్తాం. దానికోసం ఇది మొదలుపెట్టి ఈ కార్యక్రమం ఈ సేవను 13,000 అందియడము ఒక మంచి కెరీర్ ఉన్నత స్థానానికి అమ్మాయి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. 10 మందికి ఉపయోగపడాలని కూడా నేను తెలుపుతున్నాను. సంఘానికి కూడా ఎంత ప్లస్ పాయింట్ సేవా కార్యక్రమంతోనే ఈ మొదలు పెట్టడం. జై ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మనం ప్రమాణ స్వీకారం మొదలు పెట్టడానికి కోరుతున్నాను. మన చీఫ్ గెస్ట్ల పర్మిషన్ తీసుకొని మనము ప్రమాణ స్వీకారం స్టార్ట్ చేద్దాం. జయవాసుని కొత్తపేట ఆర్యవేశ సంఘం 2వ కార్యవర్గం ఈరోజు మరి 1 టర్మ్ కంప్లీట్ చేసుకొని 2వ టర్మ్లో మనం అడుగు పెడుతున్నాము. మరి ఈరోజు ప్రమాణ స్వీకారానికి మరి అధ్యక్ష పదవికి మనము ఏఆర్ గుప్తా గారిని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి వారు అధ్యక్ష స్థానంలో ముందు ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. వారు ఐ రిక్వెస్ట్ మీ రైట్ హ్యాండ్ రేజ్ చేయండి. నేను చెప్పినట్టు మీరు చెప్పాలి. నేను డాక్టర్ కేఆర్ గుప్తా కొత్తపేట ఆర్యవేశ సంఘం అధ్యక్షులుగా అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడనై మహాసభ ఆదేశాలను పాటిస్తూ కొత్తపేట ఆర్యవేశ సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ కొత్తపేట ఆర్యవేశ సంఘం సభ్యుల ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ కొత్తపేట ఆర్యవేశ సంఘం కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని నా శక్తిని నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం. ముందు వాళ్ళ యాక్సెప్టెన్స్ స్పీచ్ అయిన తర్వాత మిగతా వాళ్ళకి పెద్దలు గౌరవనీయులు శ్రీ చీకటిపల్ల అశోక్ కుమార్ గారు మరియు గౌరవనీయులు పెద్దలు మాకు అభిమాని మంచుకొండ సురేందర్ గారు మరియు మన కొత్తపేటలో వ్యాపారవేత్త, విద్యావేత్త, ఫ్యాషన్ డిజైన్లో కూడా ఫర్నిచర్ డిజైన్లో కానీ ఇంటీరియర్ డెకరేషన్లో కానీ ప్రఖ్యాతిగాంచినటువంటి మా ఎర్రమల్ల శ్రవణ్ కుమార్ గారు మరియు ప్రత్యేకంగా నా తోటి సంఘ సభ్యులందరికీ మరియు ప్రత్యేకంగా ఈ సంఘానికి ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ప్రతి నారీమణికి, అక్క చెల్లెళ్లకు అందరికీ తలవంచి నమస్కారం చేస్తూ, అమ్మ ఇప్పుడు చీకటిపల్లి అశోక్ గారు నాతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలని ఈ 2 సంవత్సరాలు కూడా నేను బ్రహ్మాండంగా చేశాను. మీ అందరికీ తెలిసింది, నేను చెప్పుకోవడం కాదు. ఈ రోజు 2 సంవత్సరాల సంఘము ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న సంఘాలకు, తోటి సంఘాలకు 40-30 సంవత్సరాలు ఉన్న సంఘాలకు నీటిగా నేను పనిచేశాను. ఈ పనికి పెట్టుకుని మన రాచకొండ కమిషనర్ గారు ప్రత్యేకంగా నన్ను సన్మానించి ప్రత్యేకంగా అప్రిషియేషన్ సర్టిఫికేట్ జరిగింది. దానికి సాక్షులు నాతో వచ్చింది మా మధురి రాజు గారు ఎప్పుడు ఎప్పుడు చేయించడం అందరికీ ఇస్తున్నాడు. అందరికీ వచ్చారు. మా అందరికీ ఆ రోజు సర్టిఫికేట్ వారు వచ్చి నాకు ఎంతో సహకరించారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. ప్రత్యేకంగా 2019
1805లో ఈ సంఘం స్థాపించబడింది. ఆ రోజే ప్రమాణం చేశారు. ప్రత్యేకంగా ఈ సంఘానికి ఏదో చేసి చూపిస్తానన్న ఆ అమ్మవారి సాక్షిగా మనసులో అనుకున్నాను. ఆ చేసిన తడులని అన్నదాన కార్యక్రమం చేయడం స్టార్ట్ అయింది. దాని తర్వాత రావడమే ఎమ్మెల్యే గారిని పిలిచి, సుధీర్ రెడ్డి గారిని పిలిచి ఆర్థోపెడిక్ క్యాంపు. నేను అనుకుంటాను, నేను డాక్టర్గా క్యాంపు చూశాను, కానీ 180 మంది ఆర్థోపెడిక్ పేషెంట్స్ రావడము, దానికి మన ప్రముఖులు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్స్, మన వైశ్య ప్రముఖులు ఎంతో మంది వచ్చి అప్పుడు నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఆ ఆనందానికి నాకు ఎంతో తట్టుకోలేక ఇంకా ముందుకు పరిగెత్తాను. దాని తర్వాత బ్లడ్ క్యాంప్ చేశారమ్మా. ప్రత్యేకంగా బ్లడ్ క్యాంప్ కంటే ముందు నాకు షుగర్ ఎక్కువయ్యి 10 రోజుల ముందే నేను హాస్పిటల్లో అడ్మిట్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ చేయలేకపోయినా క్యాన్సిల్ చేసిన. కానీ డిశ్చార్జ్ అయినాక మరుసటి రోజు నుంచే బ్లడ్ క్యాంప్ చేయాలని మనసులో పడి నేను మా మిసెస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చెప్పాలో తెలియదు కానీ ప్రత్యేక ధన్యవాదాలు. మా అబ్బాయికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే డాడీ నీ సంకల్పం గొప్పది, నువ్వు షుగర్ వచ్చిన అడ్మిట్ అయినా నువ్వు చేయి డాడీ అన్నారు. ప్రత్యేకంగా దానికి కూడా కార్యక్రమానికి ఉప్పల్ శ్రీనివాస్ గారు, ఒకరు దయానంద్ గారు, కార్పొరేటర్ కానివ్వండి, ఎంతో ప్రముఖులు వచ్చేసి 42 బాధ్యతలు పెట్టించామమ్మా. అంటే 42 బాధ్యతకి 42 ప్రాణాలు దక్కేయనుకోండి మనం ఇచ్చింది. ఇది ఆదివాసీ సంఘం కొత్తపేట వారి గొప్పతనం. ఇది నా గొప్పతనం కాదండి. ఆ రోజుల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, మీతో షేర్ చేసుకోవాలి. దాదాపు పోతూ రెడ్డి గారికి ఒక చిన్న పాపను తీసుకొని లోపలికి వచ్చాడు. నేను డెకరేషన్ చేస్తానన్నాడు. 32 ఏళ్ళ అబ్బాయి. బాబు మీరు ఇంటికి పోయి చెప్పారండి అని చెప్పారు. లేదండి పర్వాలేదు, నేను 10 ఏం కదా. ఇచ్చిన తర్వాత ఈ ప్రతి బ్లడ్ క్యాంప్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రూల్ పెట్టిందండి. డాక్టర్ ఉంటేనే వాళ్ళ పెట్టిందే పర్మిషన్ ఇస్తారు. ఎవరు వచ్చే వాళ్ళు చేయడానికి నా సర్టిఫికెట్ మీద అప్పుడు పర్మిషన్ తీసుకున్నాము. జరిగిన విషయం ఏంటంటే అతనికి బ్లడ్ తీస్తున్నాము, 2 సెకండ్లో నాకు ప్రాణం ఎట్లా అవుతుందండి, నాకు ఆపర్ అయిపోతుంది, వామిటింగ్ అవుతుంది అన్నాడు. నా ప్రాణం గాలిలో తేలిపోయిందండి. ఒక ప్రాణం కాపాడాలి కానీ ప్రాణం తీయకుండా తపస్సులో అప్పుడు నా ఎక్కడున్న మిత్రులందరూ సహకరించి ప్రత్యేకంగా వారిని కోరుకున్నట్టు చేసినాక అతను రెడ్డి కంప్లీట్ చేసిందండి. అది వాస్తవం మాత గొప్పదనము, మన వెంకటేశ్వర స్వామి గొప్పదనము, మన మెంబర్స్ అందరూ మనస్ఫూర్తిగా చేశారు. కాబట్టి మా దగ్గర ఉన్న ఇంకో గొప్పతనం అండి, మా దగ్గర ఉన్న మెంబర్స్ ఈసీ మెంబర్స్ చెప్పలేదు కానీ వారి వెనకాల వాళ్ళ సతీమణులు ఉండడము, వారు సపోర్ట్ చేయడము, వారికి ప్రత్యేకంగా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. మరియు బ్లడ్ క్యాంప్ అయిన తర్వాత సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర వెలకేల సందులో ఒక వీళ్ళ అమ్మాయికి మ్యారేజ్ అవుతుందని తెలిసి మా సంఘంలో జరిగిన విధంగానే ఒక నోటు పెట్టాను. ఇమ్మీడియట్ గా 11,000 వచ్చినాయి. ఆ అమ్మాయికి పోయి 11,000 అందించడం జరిగింది. దాని తర్వాత మన సంఘ సభ్యులు వీళ్ళ వాళ్ళు ఉన్నారండి, 2 పిల్లలు 5-6 చదువుతున్నప్పుడు తప్పులు రావాలి. అడిగిందే తడువుగా నేను ఎవరిని అడగలేదన్నప్పుడు పప్ప బాలయ్య గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆ 2 పిల్లలకు 5,000 రూపాయలు పప్ప బాలయ్య గారికి ఈ సభాముఖంగా పప్ప బాలయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఇటువంటి సేవా కార్యక్రమాలలో మేము ఉంటూ కూడా అన్నదానం ఆపలేదండి. కరోనాలో కూడా మేము ఆపలేదండి. 2020 కరోనాలో కూడా ఆపలేదు. చివరికి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే మేము ఫుడ్ అందియలేని పరిస్థితి వచ్చింది. రోజు 500 రూపాయలు ఇచ్చినాము. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మన సంఘ సభ్యులందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నా. మీ సహకారం ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నా. ఆ కార్యక్రమం చేస్తూ కూడా మన సంఘం అదృష్టం అండి. ఏ సంఘంలో మన పూర్వ ప్రముఖులు వైశ్యులు ఎంతమంది ఉన్నారో అందులో 80% మన మెంబర్స్. ఎగ్జాంపుల్ గా చీకటిపల్లి అశోక్ గారు, మంచుకొండ సురేంద్ర గారు, బొగ్గారం దయానంద్ గారు, ఉప్పల్ శ్రీనివాస్ గారు, పాండుగుప్త గారు, అట్లా అల్లాంటి నాగకృష్ణము, ఇట్లాగా అమరవారి లక్ష్మీనారాయణ గారు, ఊర నరసింహ గారు, వీరందరూ ఎంతో సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన వాళ్ళు 30 సంవత్సరాలే ముందున్నారు వాళ్ళ సేవా కార్యక్రమంలో. అయినా
మనం చేసే కార్యక్రమాలు అనుకోండి, మా అదృష్టం అనుకోండి, ఈ పుర ప్రముఖులందరూ మా సంఘంలో మెంబర్స్ ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. వారి సేవ, వారి సహాయం, సహకారాలు ప్రత్యేకంగా నేను చీకటిపల్లి అశోక్ గారికి ప్రమాణ స్వీకారం పెట్టుకుంటాననగానే మీకు ఖర్చు ఎంత అవుతుందో చెప్పండి, నేను ఇస్తానన్నా. ఇంకోటి చీకటిపల్లి అశోక్ గారు ఒకటి వారు నాకు ప్రామిస్ చేయించారు, కానీ నేను అది నిలబెట్టుకోదలుచుకోలేదు. వారు ఎవరైనా సహాయం అడుగుతున్నారంటే గొప్పతంగా శాఖంగా నా పేరు రావద్దు ఎక్కడ సహకారం చేస్తున్నారు, ముందుంటున్నారు. ఈ 2 సంవత్సరాల్లో కూడా వారు ఎంతో మంది పీడపల కరోనా అద్దె కట్టని పరిస్థితుల్లో వాళ్ళు అద్దె ఇచ్చి వారింటికి సరుకులు కూడా ఇచ్చి వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. మధ్య మధ్యలో ఫోన్ చేసి కూడా వారు ఆయన ఉన్నారా, బాగున్నారా, ఏమైనా సహాయం కావాలి వారికి ప్రత్యేకంగా మా సంఘం తరఫున, మన సంఘం అంటారంటే మా సంఘం కాదు, చాలా సభ్యులు మన సంఘం తరఫున అందరూ మీకు ధన్యవాదాలు సార్. ప్రత్యేకంగా మంచుకొండ సురేందర్ గారు ఏంటండి, గుప్తా గారు ఈ ప్రోగ్రాం ఏంటి, ఏం కావాలి, ఎంత ఆర్థిక సాయం కావాలి చెప్పండి సార్. మీరు ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను, కానీ మీ సహకారం ఈ చిన్నదాంతో సరిపోతండి మాకు. మీ సహకారం ఫ్యూచర్లో చక్రమల్లి అశోక్ గారు గారండి, మన మంచుకొండ సురేందర్ గారు గారండి, పెద్ద లెవెల్లో మేము స్వీకరిస్తామని ఆ రోజు మనసులో అనుకున్నాం. ప్రత్యేకంగా ఈ శ్రవణ్ కుమార్ గారు నాకు ఫోన్ చేయడం చేస్తే అరగంట టైం ఇచ్చి ప్రత్యేకంగా కార్యక్రమాలను అభినందిస్తాడు. ఈ విధంగా పోండి, ఎందుకంటే వారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో గవర్నెన్స్ స్టేజ్లో చేసిన వాళ్ళు, వారికి కార్యక్రమాలు చేయడం వారికి బాగా ఇదేరు. ప్రత్యేకంగా దుకాణం దయానంద్ గారు మొదటిసారి ప్రమాణ స్వీకారానికి మీరు ఏ స్థలం కొనుక్కోండి, ఏ బిల్డింగ్ కట్టుకున్నా 1,00,000 రూపాయలు ఇస్తారని ప్రామిస్ చేశారు. మొన్న మా దగ్గరికి పోయినప్పుడు 1,00,000 కాదు, నేను ఇంకా మొన్న యాడ్ చేసి ఇస్తా అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా సభాముఖంగా అమ్మవారి ఆశీస్సులు వారు ఉండాలని, వారి అదృష్టం కొద్ది వారు చేసుకున్న పుణ్య కార్యక్రమం బట్టి ఎమ్మెల్సీ కావడం, మన వయసులు కావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ప్రత్యేకంగా ఇంకొకటి ఏంటంటే ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఈ సంఘం స్థాపించిన రోజు ఎర్రమల శ్రవణ్ కుమార్ గారు, ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు ప్రత్యేకంగా నన్ను ముందుండి మీ వెనకాల మేము ఉంటాం, ఏ సమస్య వచ్చినా ఉప్పల శ్రీనున్న ప్రత్యేకంగా నీకు తలవంచి దండం పెడుతున్నా, మీ సహకారం ఎప్పటికీ ఉంటుంది. వారి మాట సహకారం కాదండి. వారు ఏమన్నారంటే నువ్వు ఏ కార్యక్రమం పెట్టుకో, పెద్ద కార్యక్రమం నీకు స్థలం అంటున్నావు కూడా స్థలానికి నీకు శాంక్షన్ అయిన రోజు ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను మీకు అని ప్రామిస్ చేశాడు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి ఒకరు పాండుగుప్తా, కాశెట్టి పాండుగుప్తా, వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు. వారు కూడా ఈ రోజు నాకు అభినందన జరపడం జరిగింది. వారు కూడా నాకు ఏం చేశారంటే, మీరు నాకు సహకారం కావాలన్నా అంటే నువ్వు ఎప్పుడైనా అమౌంట్ రాసుకో, దానికి 1000 రూపాయలు కలుపుకోమన్నాడు. నువ్వు ఎంత రాసుకుంటావో రాసుకో, దానికి 1000 రూపాయలు కలుపుతా, నువ్వు ఇచ్చిన దానికి అడిగిన దానికి. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకొక కార్యక్రమం ఏంటంటే మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఇది నా పూర్వజన్మ ప్రభుత్వము. వారు కార్యక్రమంలో సంఘంలో ఒక 3 సంవత్సరాల క్రితం నాకు సుధీర్ రెడ్డి గారు పరిచయం జరిగింది. ఆ పరిచయం అయిన తర్వాత వారికి ఎన్నడూ ఫోన్ చేసినా, ఏ కార్యక్రమం ఫోన్ చేసినా రమ్మంటాడు, పిలుస్తాడు. ఆ డైట్లో బిజీ ఉంటే ఇంకో 100 రూపాయల మళ్ళీ ఫోన్ చేస్తాడు. అది నా పూర్వజన్మ సుకృతం. ఇది కాకుండా ముఠాగోపాల్ ముషిరాబాద్ ఎమ్మెల్యే వారి చేత కూడా అన్నదాన కార్యక్రమం చేపించిన. దాని తర్వాత జనగామ ఎమ్మెల్యే ముదిరెడ్డి యాదిరెడ్డి గారు ఉన్నారు, వారి చేత అన్నదానం చేపించినాడు. వీళ్ళందరికీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళేమి మన వయసులు కాదు. అయినా ఎందుకంటున్నానంటే మన సంఘము మన వయసులు చేస్తున్నారనే నిదర్శనంగా వారి చేత చేపించడం జరిగింది. ఇట్లా కార్పొరేటర్లు కానివ్వండి, కార్పొరేటర్లను సన్మానించుకోవడము, మన పెద్దల్ని సన్మానించుకోవడము, బర్త్డేలు కానివ్వండి, మ్యారేజ్ డేలు కానివ్వండి, వారి ఇంటికి వెళ్ళి సన్మానించుకుంటాము, వారి ఆశీస్సులు తీసుకుంటున్నాము. నేను ఏజ్లో పెద్దవాళ్ళైనా సంఘాన్ని ఆశీర్వదించుకుంటున్నాను. మీ అందరి సహకారం ఇట్లాగే ఉంది. నేను 2020 డిసెంబర్లో 3,000 బ్లాంకెట్స్ వేరే సంఘంతో కలిసి ప్రతిరోజు నైట్లో 11 గంటల నుంచి 3 గంటల వరకు రోడ్డు మీద పడుతున్న వాళ్ళకు, బస్ స్టాండ్ లో పడుతున్న వాళ్ళకు, హాస్పిటల్ దగ్గర పడుతున్న 3,000 బ్లాంకెట్స్ కప్పడం జరిగిందండి. అటువంటి కార్యక్రమం నాకు ఆనందాన్ని ఇచ్చిందండి. 10 రోజులు నివ్వలేదు, అయినా అంటే కాదండి. ఆ సేవా
డబ్బులు తీసుకోకుండా 5,000 మాస్కులు ఇచ్చిండు 2020లో. ఆ ప్రభుత్వం ఆ పెద్దతనికి కలవాల్సిన నమస్కారం. ఈ మాస్కులన్నీ ఇక్కడ మన వరపేట ఏరియా హాస్పిటల్లో 3 రోజులు పంచాలండి. అందరు నన్ను అన్నారు, కరోనా పేషెంట్స్ ఉన్నారు, నో డౌట్ అమ్మవారు ఉన్నట్టు చూసుకుంటారు. నేను సేవ చేయడానికి వచ్చిన లైన్లో నిలబడ్డ ప్రతి ఒక్కరికి మాస్క్ ఇచ్చుకుంటూ సూపరింటెండెంట్కి 1000 మాస్కులు ఇచ్చిన, నర్సింగ్ సూపరింటెండెంట్కి 1000 మాస్కులు ఇచ్చిన. మీ స్టాఫ్లో పెట్టుకోలేదు. ఆ కార్యక్రమం జరిగింది. మన మారుతి నగర్లో సాయిబాబా టెంపుల్, గణేష్ టెంపుల్ 2 కలిసి ఉన్నాయండి. అక్కడ ఆ పరిస్థితిలో మన మెంబర్ కూడా ఉన్నారు, ఆయన సోమ అనంతరావు గారు. అక్కడ ఆయన కూడా సహాయం చేశారు. ప్రత్యేకంగా ఆ టెంపుల్ చైర్మన్ ప్రెసిడెంట్ అమెరికా కూడా జరిగింది. ప్రతి గురువారం అన్నదానం చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను అన్నారు, డాక్టర్ గారు ఎట్లా అన్నారు, ఏ పర్వాలేదు సాయిబాబా నడిపిస్తారు. ప్రతి గురువారం రైస్ ఇస్తూ అందరు జనాల దగ్గరికి పోయి పప్పు వంటలు చేసి 1 year చేశానండి. ఆ సాయిబాబా ఎందుకని నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చేది, నాకు ఈ బలాన్ని ఇచ్చేది. మీరు అందరూ కూడా ఇంత సహకరించి, అప్పుడు కూడా ఇంత సహకరించి ఇంత అన్నదానాలు చేయడం అదే సాయిబాబా దగ్గర 68 బ్లాంకెట్స్ మాస్కులు మున్సిపల్ కార్మికులకు ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మున్సిపల్ కార్మికులు వాళ్ళు డబ్బులతో చేస్తుండొచ్చు, కానీ డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ మురికి ముగ్గులలో ఉండాలని చేయాలి. వాళ్ళు కూడా మంచి వారికి బ్లాంకెట్స్ ఇవ్వడం, మాస్కులు ఇవ్వడం. మీరు నమ్మండి, ఇది నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. ప్రతి నా ఇంటి చుట్టూ వచ్చే ఈ మున్సిపల్ కార్మికులు డాక్టర్ గారు అనగానే 200, 100, ఎందుకంటే వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, అందుకని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఈ నాగేశ్వరరావు కాలనీ మార్గంలో ఇప్పుడు శానిటైజర్ చేయించినాము, కార్పొరేటర్ తీసుకొని ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాము. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు చేస్తూ కూడా మా బ్యాంకు బ్యాలెన్స్ దగ్గర రూపాయి పట్టుకోలేదండి. ఎటువంటిదంటే మా సంఘ సభ్యులు ప్రత్యేకంగా ముట్టుమొక్కతో కూడా చీకటమైన అశోక్ గారు ఇంతకుముందు దయానంద్ గారు ఎప్పుడు కొత్త విషయం చెప్పడం జరిగింది. నిన్నటి రోజు సేవా కేంద్రము మన వైశ్యులం అందరం గర్వపడ్డ తప్పదు. ఏ వైశ్యుడు దాని జీతమాలు ఉంటే ఇబ్బంది పడకండి, ఆ సేవా కేంద్రం పలుకు కట్టండి, మేము ఉన్నామని మీ కడుపు నింపుతాము. కాబట్టి దయచేసి సేవా కేంద్రం ద్వారా మన చీఫ్ అడ్వైజర్ సేవా కేంద్రానికి లైఫ్ టైం మంచి చీకటమల్లి అశోక్ కుమార్ గారు అంతకింద దయానంద్ గారు కమిషన్ చేయడం జరిగింది. నిన్నటి రోజు ఒక గ్రైండర్ మిషన్ అండి, వాళ్ళ చిన్న హోటల్ ఉంది, వాళ్ళు రొట్టుకుంటున్నారు. ఒక మిషన్ పాడైపోతే ఇంకో మిషన్ ఇప్పించారు వారికి. ఒక కుట్ట మిషన్ ఇప్పించడం, ఆ అమ్మాయి ఇక్కడే సాక్ష్యం ఉంది, కుట్ట మిషన్ చూసుకున్నది గట్టిగా. ప్రత్యేకంగా చీకటమల్లి అశోక్ కుమార్ గారికి మన సంఘం నుంచి ఇంత ప్రేమ చూపిస్తూ వీళ్ళందరికీ సహకారం చేసినందుకు చాలా సంతోషం. నిన్ననే తీసుకున్నాం. చీకటమల్లి అశోక్ గారికి ధన్యవాదాలు. ఇంకొక అమ్మాయి కూడా కోర్టు విషయం నేర్పించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అమ్మాయి రాలేకపోయింది. ప్రత్యేకంగా వాసవి సేవా కేంద్రానికి కొత్తూరు సీతే గుప్త గారికి వారి ఆత్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, ఈ రోజు వాసవి సేవా కేంద్రం ఇంత వృద్ధి చెందిందంటే కొత్తూరు సిద్ధయ్యలో మన సభ్యులు కూడా మన వైశ్యులు వారి పుట్టినరోజును మర్చిపోకుండా ఎంతో ఘనంగా చేసి వచ్చిన వాళ్లకు జీవనాధారాలు చూపిస్తూ నిన్న భోజనాలు కూడా పెట్టడం జరిగిందండి. వారు వృద్ధులకు 1200 పెన్షన్ ప్రతి నెల ఇస్తారు. ఈ అమ్మాయి 10 కిలోల బియ్యం తెచ్చుకుంటుంది ప్రతి నెల. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. మన వైశ్యులం గర్వపడాలి, మన వైశ్యులం ముందుకు రావాలి, మన వైశ్యులకు ఏకదంగా రావాలి. మనం అందరము ఒకరు చిన్న ఒకరు పెద్ద అనుకోకుండా
ఎవరి ఇబ్బందులు ఉన్నా మన వయసులందరూ మార్చిన వల్ల అందరూ ముందుకుంటారని మీ అందరూ నాకు ప్రామిస్ చేయండి. ఎవరు కష్టంలో ఉన్నా మనం ముందుకు పోవాలి. ఒకరికి ఇష్టపడుకోవద్దు, ఒకరికి ఇష్టపడద్దు. మనం ఉండొచ్చు కదా, అమ్మవారు మనకి ఇబ్బంది వాళ్ళని కూడా మన సాధువులనే భావించి మనం సేవ చేద్దాం. ఇంకోటి సేవ చేసే ముందు మనం దొంగపడి చేయకూడదు. మన స్టాండర్డ్ మర్చిపోకుండా కూడా సేవా కార్యక్రమాలు చేయాలి. అది ముఖ్యమండి. ఇంకోటి సేవకు పోయినప్పుడు కూడా ఇంటి కార్యక్రమాలు ముఖ్యమండి. ఇల్లు చూసుకున్న తర్వాతనే మన సంఘాలు, మన సేవ, తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ కూడా నేను ఇంకా చాలా ఉన్నాయని చెప్పేది మీ కాలాతీతమైంది. మీరు మీ టైం తీసుకున్నందుకు మరొకసారి క్షమించండి. ప్రత్యేకంగా మీరు అందరూ భవిష్యత్తులో కూడా మన సభ్యులు, ప్రత్యేకంగా ఈసీ పార్టీ మెంబర్స్ నాకు సహకరిస్తారని, సహకరిస్తారు అనే నమ్మకంతోనే నేను ఈ పదవి స్వీకారం చేయడం జరిగింది. దానికి మన పెద్దలు ప్రత్యేకంగా పేరున కొల్లారి దయానంద గారికి, చీకటిపల్లి అశోక్ కుమార్ గారికి, మంచుకొండ సురేందర్ గారికి, ప్రత్యేకంగా పాండుగుట్ట గారికి, తర్వాత మన ఉప్పల శ్రీనివాస్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, ప్రత్యేకంగా కొన్ని పేర్లు నేను చెప్పలేకపోతే కొల్లేటి దామోదర్ గారు మా ప్రమాణ స్వీకారం ఫస్ట్ వారి పేరునే అనుకున్నాము. వారు ఆ రోజు సీఎం ప్రోగ్రాంలో రాలేకపోయినారు, కానీ వారి పేరు కూడా మేము సక్సెస్ చేసాం. ప్రత్యేకంగా కొల్లేటి దామోదర్ గారు కూడా ధన్యవాదాలు. మన సేవా కేంద్రం ప్రెసిడెంట్ ఆలంపల్లి రవికుమార్ గారు నాకు సార్ పరిచయం చేశారు. ఈరోజు మొక్కుడు చేయడానికి నాకు శుభాకాంక్షలని. వారు కూడా నవ్వుతూ, వారు కూడా సేవా కేంద్రాన్ని నడిపిస్తూ, వారు శ్రీకరణ అశోక్ కుమార్ గారు వారికి దారి చూపించారు, వారిని ప్రజెంట్ చేశారు. ప్రత్యేకంగా మీ అందరికీ, ప్రత్యేకంగా అందరికీ, పెద్దలందరికీ కలవంటి నమస్కారం చేసుకుంటున్నా. అమ్మలు మీరు కూడా మీ హస్బెండ్ని సభా కార్యక్రమంలో ప్రోత్సహించండి, సహకరించండి. థ్యాంక్ యూ. ఇప్పుడే అంటున్నారు శ్రీనివాస్ గారు, నన్ను ముందు పెట్టారు, పద్మావతి గారు నెట్టనే ఉన్నారు, ఇప్పుడే పోయిన ఆయన. సో ప్రత్యేకంగా ఆ వెంకటేశ్వర స్వామి పేర్లే రాసు పద్మావతి, బాగా చక్కగా పద్మావతి గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వారు చేసిన కార్యక్రమాలు ఈ కవిత గారు వచ్చారు. ఇప్పుడు శ్రవణ్ కుమార్ చాలా మందిని ట్రైన్ చేశారు సేవా కార్యక్రమాలు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన వయసులందరినీ ముందుకు నెట్టాడు. మూలమ్మ అమ్మనమ్ముల బయటకు తీసుకొచ్చింది. ఆయన ఊరుకోడు, నిద్రపోడు. నేను మాట్లాడే ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రతిరోజు 2 రోజులు వెళ్ళి, అయ్యా నేను నిన్ననే తెస్తున్నాను కదా, బయటకు లేదు 1 year టైం. సో అట్లాగా నిద్రపోలేదు అని ఆ కక్ష ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. ఆయన నిద్రపోయట్లేదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రత్యేకంగా నాకు ప్రమాణ స్వీకారం చేసినటువంటి చీకటిపల్లి అశోక్ గారికి నా ప్రెసిడెంట్ డ్యూటీస్ కంప్లీట్ గా నిర్వర్తిస్తానని మరొకసారి సభాముఖంగా మీ అందరికీ ప్రమాణం చేస్తూ, సంఘానికి 300-500 గజాలు ఇది నా పర్మనెంట్ కోరుకండి. ఈ ఇల్లు సంఘానికి ఇల్లు వచ్చేంత వరకు నేను నిద్రపోను. ఎవరు ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళు ఎంతగా నేను ఉంటాను. ఈ ఇల్లు రావాలి. మన సంఘము, మన దాంట్లో ఏంటంటే సంఘం ఇల్లు వస్తే జిమ్ము వెళ్తాం. జిమ్ము ఆదివారం నాడు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి. అసలు ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాము. పర్మనెంట్ ప్రాజెక్ట్ భవనం. ప్రత్యేకంగా మంచుకొండ సురేందర్ గారికి, మన శ్రవణ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ నా స్పీచ్ని నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రమాణ స్వీకారంలో 2వ ఘట్టము మన జనరల్ సెక్రటరీ మరియు కోశాధికారి అమర్నాథ్ గారు, సత్య గారు ప్రత్యేకంగా ఈ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వీరికి ప్రత్యేకంగా మంచుకొండ సురేందర్ గారు వారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఈ సంఘంలో ఎవరికైనా లీగల్ అడ్వైస్ కావాలంటే మా దాంట్లో అడ్వకేట్ ఉన్నారు. లీగల్ అడ్వైస్ తీసుకోండి. చిన్న సమస్యలున్నా, పెద్ద సమస్యలున్నా చంద్రకాంత్ గారు బాగా అనుభవం ఉందని ప్రత్యేకంగా యాదవ్ మంజుల గారికి వెల్కమ్ చెప్తున్నాము. రెండమ్మా కార్య సంఘం 2వ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి
అధ్యక్షుడుగా ఏఆర్ గుప్తా గారు ఎదిగారు. ఆయన ఇప్పుడే ప్రమాణం స్వీకారోత్సవం జరిగింది. ఇప్పుడు సెక్రటరీ అమర్నాథ్ గారు, ట్రెజరర్ సత్తయ్య గారు కూడా ఎన్నుకోబడ్డారు. వారిని మీది రైట్ హ్యాండ్ ఫోటోగ్రాఫర్ పెట్టండి. రైట్ హ్యాండ్ మీ పదవులు కొత్తపేట ఆరోగ్య సంఘం జనరల్ సెక్రటరీగా మీ అమర్నాథ్ గారు, మన కోచారి గారి అంగీకరిస్తూ సంస్థ నియమావళిని కొత్తడని మాసభ ఆదేశాలను పాటిస్తూ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటూ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సెక్రటరీ, థ్యాంక్ యూ. మీరు మీ పేరు చెప్పుకోండి. కొత్తపేట ఆర్యవైశ్య సంఘం. నాకు మీ పదవులు చెప్పండి. చేసే పదవులు ఎవరెవరు వాళ్ళ పదవులు చెప్పండి. ఉపాధ్యక్షులు, ఈసీ మెంబర్స్, జాయింట్ సెక్రటరీ, జాయింట్ ట్రెజరర్, ఎవరెవరు వాళ్ళ పదవులు అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్ధుడనే మహాసభ ఆదేశాలను పాటిస్తూ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం సభ్యుల ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అందరికీ.
మా బాబాయ్ 2 సంవత్సరాలు డిగ్రీ చేయాలి ప్రతి ఒక్కరి నాకు ఇంకా ధైర్యం ఎక్కడ కార్యక్రమాన్ని చేసిన అందరూ సోదర సోదరులకు మరొకసారి నమస్కారం చేస్తూ మరి ఇప్పుడే డాక్టర్ ఏఆర్ గుప్తా గారి కార్యవర్గంలో మరి సెక్రటరీగా అమరు, మరి ట్రెజరర్ గా సత్తయ్య గారు, మరి ఎగ్జిక్యూటివ్ టీము అందరూ కూడా ప్రమాణ స్వీకారం గావించి అయ్యగారి ఆశీర్వాదం తీసుకొని మరి ఇప్పుడు రాబోయే 2 సంవత్సరాలకు గాను మరి డాక్టర్ గారు మేడం కొద్దిగా మీరు మాట్లాడుకోండి ప్లీజ్. ఓ మేడం మేడం కొద్దిగా తల్లి కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది వినండి. మరి 2 సంవత్సరాలకు గాను అధ్యక్షుల వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. మరి రాబోయే 2 సంవత్సరాలు కూడా వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి వారికి మనందరం చేయిస్తేనే కానీ వారు ముందుకు వెళ్తారు. మనందరం కూడా తన్మంతంతో వారి వెంబడి ముందుకు తీసుకెళ్దాము. ఎప్పుడే కానీ సంస్థలో కాంపిటీషన్ ఉండాలా, చైతన్యం ఉండాలా, ఇంట్రెస్ట్ ఉండాలా, సేవాభావం ఉండాలా. శ్రీ వాసవి కన్యకాశ్వరి ఆలయ ప్రాంగణంలో మహోన్నతంగా మహోత్సవంగా ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వాసవి సేవా వైస్ చీఫ్ అడ్వైజర్ చీకటిగొండ అశోక్ గుప్తా గారికి, ముఖ్య అతిథిగా ఎర్రమల్ల శ్రవణ్ కుమార్ గారు వాసవి క్లబ్స్ మెంబర్, తర్వాత ఎన్నో కార్యక్రమాలతో పాల్గొంటూ మరి శ్రవణ్ కుమార్ గుప్తా గారికి ఈరోజు ఎన్నికైనటువంటి ఈఆర్ గుప్తా గారు 60 కూడా 20 నుండి ప్రమాణం అంటే ప్రయాణించినట్టు ఆయన చేసే కార్యక్రమాలు ఆ విధంగానే జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నటువంటి అమర్నాథ్ గారు, ట్రెజరర్ సత్య గారు, వైస్ ప్రెసిడెంట్ కన్నడ వెంకటేశ్వర గారు, వాసు గారు, వివిధ వైస్ ప్రెసిడెంట్ కార్యవర్గ సభ్యులు, ఇక్కడికి విచ్చేసినటువంటి అంతర్గత మానవులు, మహిళా మనులు, వాసవి సంఘ సభ్యులు అందరూ కూడా ప్రణాళికలు నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సంతోషిస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం తర్వాత మీ అందరి బాధ్యత కూడా పెరిగింది. ఈరోజు వచ్చిన పాటు కూడా మనం చురుకుగా పాల్గొని అన్ని సంఘాలు కూడా ఇంటర్ చేస్తే ఇది ఒక గౌరవమైన ప్రధానంగా మీ కొత్త కార్యక్రమంలో దాన్ని ఇంకా గొప్పగా కార్యక్రమం నిర్వహిస్తూ ఒక సేవా కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమంతో పాటు మన యొక్క ఆరోగ్యకు వెళ్ళేది ఉంటూ మరి ఏదైనా ఎవరికి అసలు సంఘాలు ఏర్పడేది ఎందుకంటే ఉదయంలో మొట్టమొదటిసారిగా వాళ్ళకు ఆర్థికంగా వెనుకబడిన వారికి
వారికి ఇతర సమాజాల నుంచి వచ్చే ఒడుగులు ఎదుర్కోవడానికి ఆ విధంగానే ఎవరైనా వారికి ఒక కొత్తగా కానీ పంచాయతీలు వచ్చినప్పుడు వారికి ఒక సమాజంలో పెద్దలు వారికి ఎన్నో ముందు తప్పి వారిని ప్రోత్సహించి నేను విధానం చెప్పడానికి ఒక సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా మన ఆరోగ్య సంఘాలు ఒక సేవ దృక్పథం అంటే ముఖ్యంగా మన ఆరోగ్యులకు 75% ఖర్చు పెడితే మిగతా సంఘం మిగతా కార్యక్రమం 20% ఖర్చు పెట్టాలి. మన పేదవారికి కానీ మన ఎవరికైనా చదువుకున్న వారికి కానీ వారికి ప్రోత్సాహం చేయొచ్చు. ఒక ఆర్థిక పరంగా కాకుండా మేమున్నామని భరోసా ఇవ్వాలి. భరోసా ఇచ్చినప్పుడే మన సంఘ నాయకులు మన గారిని కూడా మనం ఒక విధమైనటువంటి వాళ్ళకు కూడా మనం ఉన్నామని ఒక బాధ్యత ఉన్నప్పుడు ఎవరైనా కూడా ముందుకెళ్ళి చుట్టూ పనిచేయాల్సి పడుతుంది. సమాజంలో వెళ్ళడానికి తెలియవుతుంది. మనం ఒకే ఒక రంగంలో తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మనం అందరికీ డబ్బులు ఇస్తున్నాం, పనిచేస్తున్నాం, కార్యక్రమాలు పాల్గొంటున్నాం. కానీ మనకేమైనా అవసరం ఉన్నప్పుడు మన వ్యక్తులు మనకు వెనుకగా వచ్చే తత్వం అనుకుంటున్నాం. ఆ తత్వాన్ని మనం అందరం కూడా ఎవరికైనా ఆరోగ్యంగా ఏదైనా ఇబ్బంది కలిగినా ఎవరైనా అతనికి దారికి వచ్చినా కూడా ప్రతి విషయంలో తిరిగేటప్పుడు మనం రాజకీయంగా ఇక్కడ కూడా రావడానికి చేయలేదు. ఇవాళ రాజకీయంలో మీకు ఒకే ఒక చెప్పేది ఉన్నారు. మనది మన సామాజిక పరంగా 8 నుంచి 10% ఆలోచిస్తుంటే మనం దగ్గర ఉపయోగిస్తాము. అంటే మనం రాజకీయ ఆలోచించాలి. ఎప్పుడైనా కూడా ఏ రాజకీయ తిరగండి, ఎవరితో మీరు కలిసి తిరగండి, కానీ మనం వేసే ఓటు మనకు ఉపయోగం ఉందా అని ఆలోచించండి. మీరు తిరిగినంత మాత్రాలు అసలు అది లేదు. మనం వేసే ఓటు మన కులాన్ని కానీ మన సభ్యులు కానీ ఓటుగా నిర్ణయిస్తున్నాం, మనకి ఏ విధంగా అక్కడ ఉపయోగపడతారు. ఆ భవిష్యత్తు మీరు ఉంటే మన ఇప్పుడు మనకు రాజకీయ పరంగా బలంగా అయిపోతుంది. ఆ విధంగానే అన్ని కార్యక్రమాల్లో చేసే కార్యక్రమంలో మీరు బాధపడుతూ మీరు ఎన్నుకుందామని సభలో తెలియజేస్తున్నాను. ఈరోజు మాకు ఎన్నో సంస్థలు మనం చూస్తున్నాం. సేవ కేంద్రం కానీ అటువంటి సంస్థలు కానీ మీద ఇప్పుడు పెట్టాలి ఎన్నో సంస్థల సంఘాలు ఉన్నాయి. మరి మీ సంఘం చిన్నది కూడా వారి తీరిక పనిచేస్తున్నారు. మీ అందరూ కూడా ఆత్మీయ అతిథి సార్ మంచుకొండ సురేందర్ గారు మమ్మలను సంబోధించి వారి మనసులో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. వారి ఆశీస్సులు ఈ 2 సంవత్సరాలు కూడా మన సంఘం అంటూ నాకు సారు 3వ రోజే మెంబర్ అయిపోయాడు. ఒక 6 మంది మెంబర్ ఇచ్చాడు ఆత్మీయుల్ని. మీరందరూ కలిసి ఒక టీంగా మనకు సహకారం చేస్తున్నారు సార్. మీరు చెప్పిన విధంగా మేము నడుచుకుంటామని ప్రామిస్ చేస్తున్నాం సార్. మీ సహకారం ఎప్పటికీ ఇట్లాగా ఉండాలనుకుంటున్నాం. మరి యొక్క అతిథి, ఆత్మీయ అతిథి ఎప్పటికంటే బాగుంటుంది కానీ అనాలనిపిస్తుంది. అందగాడు మెయిన్ రోడ్లో కూర్చుంటాడు, కుర్చీ వేసుకొని బయట కూర్చుంటాడు ఎప్పటికీ. జై వాసవి. ఈనాటి ఆర్య సంఘం కొత్తపేట ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ గుప్తా గారికి, ముఖ్య అతిథి చికెన్ అశోక్ గారికి, మరియు ఇంకొక ముఖ్య అతిథి మన మంచుకొండ సురేందర్ గారికి, మరియు మా తోటి మిత్రులకు మరియు అందరికీ విచ్చేసిన అందరికీ, మరియు నేను వాట్సాప్ క్లబ్ ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమంలో ఎంతో పనులుతాము. 2018లో డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను చేయడం జరిగింది. దాంట్లో నా వెంబడి ఉంటూ మా వాట్సాప్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ఎన్నో కార్యక్రమాలు నాతో పాటు ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేసిన ఇక్కడ వచ్చేసిన మరియు వాసు గారికి, పద్మ గారికి, తాళవల్లి ప్రభాకర్ గారికి, మరియు సుజాత గారికి, మరియు యాదవ్ మంజుల గారికి, మరియు కవిత గారికి, మందా గారికి, మరియు మంజుల టీం భాగ్యనగర్ ప్రెసిడెంట్ గా చేసిన సబిత గారికి, మరియు
మా మిత్రులు ఆశిత్యంలో మా వెంకటేశ్వరు కర్ణాటక వెంకటేశ్వర గారికి ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా మా కోర్టులు ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. మరియు ఒక ఒక క్రమశిక్షణతో ముందుగా అమ్మను ఎలా చేస్తామో రాజధాని అనుకుంటూ ఇప్పుడు ఒక 1000 మందిలో అన్నట్టుగా మాట్లాడే తయారైన నా తోటి వారందరికీ వచ్చేసిన వారికి మరియు వచ్చేసిన మిత్రులకి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన మన రెండోసారి అధ్యక్షతగా వహించి మన గుప్తా గారికి డాక్టర్ గుప్తా గారికి మరియు సెక్రటరీ అమర్నాథ్ గారు సత్య గారు మరియు వైస్ ప్రెసిడెంట్స్ వెంకటేశ్వర గారు వాసు గారు మరియు ఈసీ సత్యం గారు మరియు ఇతర జాయింట్ సెక్రటరీలు అడిషనల్ మరియు మా అడిషనల్ సెక్రటరీ చంద్రకాంత్ గారు అందరికీ కూడా ముందుగా నా ప్రమాణాలు చేసిన వారందరికీ ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు చేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకటి ఇవాళ సెకండ్ టైం అధ్యక్షుడిగా ఎన్నికైన మా గుప్తా గారు మరి సంఘాన్ని ఈ 2 నెలలు కూడా ఎంతో చురుగ్గా కార్యక్రమాలు ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. సమాజంలో కూడా ఎంతో ఇమేజ్ మరి అనంతరంలోనే అందరికీ కొత్త సంఘం అంటే సుప్రసిద్ధిగా చేశారు. మరి ఆ చేసిన దాంట్లో కూడా మరి వచ్చి మరి అందరూ కూడా ఏకగ్రీవంగా మరి సెకండ్ టైం కూడా మా గుప్తా గారిని అధ్యక్షత విధం వహించి ముందుకు మా సంఘాన్ని నడిపించాల్సింది కూడా ఏకకట్టంగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మరియు ముఖ్యంగా ఇంతకు ముందు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా ఎంతో తపనతో ఎంతో ఆకాంక్షతో మరి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయనకు ఉంది. అందుకనే అతను ముందుకు పెట్టి మరియు టీంలు కూడా ఈసారి మంచి టీంలు ఎన్నుకొని ఇంకా ఇంతకు ముందు ఎంత చేశారో రెట్టింపు ఉత్సాహంగా రెట్టింపు డైనమిక్ గా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మనము చేసే సేవా కార్యక్రమాల్లో విద్యాపరంగా వైద్యపరంగా మరియు ఆర్థిక పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. ఎన్నో కార్యక్రమాలు ఎవరు చేశారు ముందుగా చేస్తుంటారు. మరియు ఈ కార్యక్రమాలు చేయడానికి మా సహకార మంత్రుల సభ్యులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు కూడా రెట్టింపు ఉత్సాహంగా మరియు మా ప్రభుత్వాలు డైనమిక్ స్పీడ్ తో వెళ్తున్నారు. వాళ్ళకి చేయిస్తూ మరి మన సహాయం వారు ఆర్థికంగా కానీ ఇతరత్గా కానీ సహాయం అందించి ముందుకు ప్రోత్సహించాలని మరొకసారి కోరుతున్నాను. మేము కూడా ఆయనకు తప్పకుండా మా సహాయ కార్యక్రమాలు అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎల్లవేళలా ఎనీ టైం గుప్తా గారు కోరిన మా సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని ఆర్థిక పరంగా ఐడియా పరంగా కార్యక్రమాలను ఆర్గనైజ్ చేయడంలో ప్రతి ఒక్క టైప్లో కూడా తప్పకుండా తోడ్పడతామని మరియు అందరు తోడ్పడాలని కూడా నేను కోరుచున్నాను. ముఖ్యంగా అన్ని కార్యక్రమాలు వారు చెప్పారు. ఆయన ముఖ్య ఉద్దేశం ఒకటే, మనకి ఎవ్వరు ఏ సంఘానికైనా ఒక మంచి గుర్తింపు ఉండాలి అంటే ఆ సంఘం గట్టిగా నిలబడింది అనే దానికి నిదర్శనం ఏంటంటే ఒక పర్మనెంట్ భవనం ఉండాలి. పర్మనెంట్ భవనం ఉంటే ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సహకార్యక్రమాలు చేసే సంఘాలు ఉన్నా కానీ అంత గుర్తింపు రాంది. ఒక పర్మనెంట్ భవనం ఉంటే ఆ దానికి తప్పకుండా ఎంతో గుర్తింపు వస్తుంది. దానికి ముఖ్యంగా ఆల్రెడీ గుప్తా గారు మరి దయానందన్ కానీ సురేందర్ గాంధీ కానీ మరి అశోక్ అన్న కానీ వాగన్ కానీ మిగతా వాళ్ళను ప్రముఖులను కానీ మరియు మిత్రులు యాదవ్ అశోక్ గారు కూడా ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని వారు ఇచ్చేస్తుంటారు. మరి ఈ ముఖ్యంగా కూడా మాకు మా సంఘానికి మా గుప్తా గారికి తోడ్పడాలని మరి కోరుతున్నాను. వారు
ఇప్పుడు ఎన్నో ద్వాదశ జ్యోతిర్లింగాలు కానీ మేము కూడా ఫౌండర్ ట్రస్టీ ఉన్నాము. ఎన్నో దాంట్లో చాలా చురుగ్గా పాల్గొని చాలా ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. మరి దీంట్లో కూడా తప్పకుండా పాలు పంచుకోవాలని అనతికాలంలో తొందరగా మీకు వీలున్న సాయం మాకు అందించి ఒక పర్మనెంట్ భవనం మా గుప్తా గారికి మాకు అసలు ఫౌండర్గా ఈ స్టార్ట్ చేసిన సంఘం కొత్తపేటని పెట్టుమని చెప్పాను. సంఘం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మరి మాకు ఒక్క పర్మనెంట్ భవనం ఉంటే బాగుంటుందని మరి శ్రీనివాస్ గుప్తా గారిని మరి అమరావతి లక్ష్మీనారాయణ అన్నని కానీ అడగడం జరిగింది. మరి ఇందాకే చెప్పారు ఎమ్మెల్యేస్ ముగ్గురిని కూడా కాంటాక్ట్ చేసి టచ్లో ఉన్నామని. తొందరలో అదొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్ అయితే కనుక మనకి ఎంతో గుర్తింపు వస్తుంది, ఎంతో సహకారం వస్తుంది. దాన్ని చూసి ఇంకా ఎంతోమంది ముందుకు దాతలు రావడం జరుగుతుంది, మెంబర్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మారుతి నగర్లో వేల మంది వైశ్యాస్తున్నారు. మనం ఒక 100 స్థాయిలో ఉన్నాము, వేల మందిలో ఉన్నారు. కాకపోతే కొంచెం పరిచయం చేసుకోవడం కానీ మరి మనం సంఘం చేసే కార్యక్రమాలు చూసి కూడా ఎంతోమంది జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చి కూడా ముఖ్యంగా మరి మన టీం మెంబర్స్కి నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. ప్రతి ఒక్క మెంబరు ఈసీలో కానీ ఇప్పుడు ఈ జాయింట్ వైస్ ప్రెసిడెంట్ మన బాడీలో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా తలా ఒక 100 మంది దిశగా చేర్పించే దిశగా చేస్తే, ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు ఈ 2 నెలల్లో మనం ఏం చేశామో ముందు మనం ఏం చేయబోతున్నాం అని చెప్పి కూడా ఇంట్రొడ్యూస్ చేసుకొని మెంబర్షిప్ చేస్తే సంఘం పెరిగిన కొద్దీ ఆటోమేటిక్గా అభివృద్ధి పెరుగుతుంది, సహకారం పెరుగుతుంది, ఆర్థిక పరంగా మందబలంగా అన్నిట్లో పెరుగుతుంది. కాబట్టి మొదలు మనం ఇంట్రొడక్షన్ చేసి సంఘంని, ఎందుకంటే మారుతి నగర్లోనే వేల మంది ఉన్నారు, ఎక్కడో కాదు మన ఈ ఏరియాలో. ఎందుకంటే దూరం పోయి మనం ఇంట్రొడ్యూస్ చేసుకుందామంటే మనం చేసే కార్యక్రమాలు ఈ ఏరియాలో చేస్తాము, ముఖ్యంగా చేస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆ దిశగా ఇంట్రొడ్యూస్ చేసి మెంబర్షిప్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్థిక సహకారం వస్తుంది. వాళ్ళు కూడా నిలబడి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాలు పంచుకొని మనం చేస్తున్న కొద్దీ మన సంఘంతో కూడా ఇమేజ్ డెవలప్ అవుతుంది అని చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఆ దిశలో మాత్రం ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ముందు ఆ దిశగా మీరు ఆలోచించాలని మరొకసారి చెప్తున్నాను. ఎందుకంటే పదవి తీసుకున్నది దానికి మనం న్యాయం చేకూర్చాలి. మరి మన గుప్తా గారి దానికి ఒక గురువు అనుకోవాలి. ఎందుకంటే అధ్యక్షులు తీసుకున్నప్పటి నుంచి 2 ఏళ్ల నుంచి ఎవరు ఎంత పాల్గొంటున్నా ఎన్నో కార్యక్రమాలు డైనమిక్గా చేశారు. ముందు కూడా ఇంతమంది సభ్యులు ఇప్పుడు డెవలప్ అయినా మనము ముందు కూడా ఇంకా రెట్టింపు సభ్యులు కావాలి, రెట్టింపు ఆర్థిక పరిస్థితి వస్తుంది. మరియు ఆయన చిరకాల కోరిక, నా కోరిక, మనందరికి కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఉంటే ఎంతో గుర్తింపు ఉంటుంది. ఎన్నో ఏళ్ళ నుంచి రంగంలో గుర్తింపు కంటే పర్మనెంట్ భవనం ఉంటే తప్పకుండా నా కోరిక అదే, మా అధ్యక్షుడు అదే, అందరిది కూడా అదే. మరి కూర్చున్న పెద్దలు అశోక్ బాబు గారు మరియు మా మిత్రులు మంచిగూడ సురేందర్ గారు, యాద అశోక్ గారు, వెంకటేశ్వర గారు అందరికీ మరొకసారి నేను చెప్తున్నాను. ఈ దిశగా ప్రత్యేకంగా యాద అశోక్ గారికి కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మరి మీ వరకు సహాయం అందించాలని నాకు తెలుసు. ఎందుకంటే మన వాళ్ళకి అందరికీ తెలుసు. మరియు మా మంజుల గారు కూడా మరి వారికి గుర్తు చేస్తూ మా పర్మనెంట్ భవనానికి ఏ సహకారం, ఏ తోడ్పాటు అందించి ముందుగా తొందరలోనే నా కోరిక, మా ముత్తాగారి కోరిక, సంఘం కోరిక మనందరికీ నెరవేరాలని, తొందరలో అది తీరాలని దాని దిశగా మనం ప్రయత్నం చేయాలని మీ అందరూ కూడా మరొకసారి అన్నింటి సహకారాలు మీ వంతుగా అందించి అది వచ్చేటట్టు చూస్తారని చెప్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు జై జయవాసం. ఎవరు కూడా జయవాసం అంటే జై వాసవి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ధన్యవాదాలు. ప్రప్రథమంగా మరొకసారి ఈ యొక్క కొత్తపేట ఆరోగ్య సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రాజేశ్వర గారికి మరియు వారి టీంకి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క శుభ సందర్భంగా నేను ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం గురించి చెప్పదలుచుకున్నాను. వారి టీము ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ యొక్క ప్రతిపాదన రావడం మనందరి అదృష్టంగా భావిస్తాము. అదేంటంటే 1,05,000 పార్థివ లింగాలు ఇక్కడ మనం చేసుకొని కాశీకి తీసుకెళ్ళి అక్కడ మా గుళ్ళో
నిక్షిప్తం చేయాలని కమిటీ వారు మేము డిస్కషన్ చేయడం జరిగింది. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీకు కుటుంబాన్ని ఇంటికి ఇస్తాము. కుటుంబాన్ని తీసుకెళ్ళి చిన్న చిన్న పార్టీ లింగాలు తీసుకొచ్చి మీకు ఎన్ని వీలైనా తీసుకొచ్చి మీ గురించి సమర్పించాలి. అవన్నీ 1 లక్ష జమ అయినాక వారి ట్రాన్స్పోర్ట్లో కానీ ట్రైన్లో కానీ మేము అక్కడికి మనిషికి తీసుకెళ్ళి అక్కడ మేము ఒక సత్రం కట్టడం ఎంతో తెలుసు. సత్రం కట్టడం స్థలం ఉన్నప్పుడు 250 సంవత్సరాల పాత దేవాలయం మనకు వచ్చింది. అక్కడ ఆ స్థలంలో ఈ యొక్క పార్థివ లింగాలు నిక్షిప్తం చేసి వాటిపైన మన 150 శివలింగాలు ప్రతిష్ట కార్యక్రమం ఉంది కార్తీక మాసంలో. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఇంటికి పార్థివ లింగాలు మట్టి పుట్టమన్నని ఇస్తాము. ఆ మట్టి తీసుకెళ్ళి ఇంట్లో మంచి లింగం షేప్లో చేసుకొని మళ్ళీ మనం తెచ్చియాల్సింది. సో అది ఇక్కడ దేవాలయంలో ప్రతిరోజు 50 మందితో సంకల్పం చేయడం జరుగుతుంది. 5 రోజుల పాటు ఉంటుంది. సెప్టెంబర్ 2, 3, 4, 5, 6 తారీఖు నాడు ఈ యొక్క ఇక్కడ దేవాలయంలో 250 మందికి మాత్రమే అవకాశం. మొత్తం సిటీలో మన అమ్మవారి గుడి గురించి అందరికీ తెలుస్తుంది. అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో పార్థివ లింగాలు చేసే అదృష్టం మనకు కలుగుతుంది. కమిటీ వారు కల్పిస్తున్నారు. ఈ కొత్తపేట వాసవి టెంపుల్ మరియు మన ద్వాదశ జ్యోతిర్లింగాల ఆంజనేయ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇంతకుముందు కూడా ఈ షామీర్పేటలో ఉన్నటువంటి ఒక భక్తుడు 21 లక్ష పార్థివ లింగాలు తీసుకొచ్చి అక్కడ ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చి మన టెంపుల్కి అప్పగించడం జరిగింది. ఇది కూడా అందులో పోసాము. ఈ యొక్క 1,05,000 పార్థివ లింగాలు కూడా తీసుకెళ్ళి అక్కడ వేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా తెలుసు పార్థివ లింగాల పుణ్యం ఉంటుంది. అందరూ తెలుసు పురాణంలో చదివాము. ఆ యొక్క శివునికి అత్యంత నీతిపాత్రమైనటువంటి చర్య పార్థివ లింగాలు చేసి సమర్పించడము. మీ అందరూ కూడా కుటుంబం అనేది మేము పాంప్లెట్లో మీకు వాట్సాప్లో తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ దేవాలయంలో పలానా టైంలో మట్టి ఇవ్వడం జరుగుతుంది. అది చేసుకుని వచ్చి మళ్ళీ 1వ తారీఖు లోపల చేసి టెంపుల్కి సమర్పించాలి. అది అయిన తర్వాత సంకల్పం అవన్నీ పూజ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కార్తీక మాసంలో 6, 7, 8 తారీఖున 3 రోజులు అక్కడ పూజలు ఉన్నాయి. ఆ పూజల్లో ఈ యొక్క లింగాలు ఇక్కడ తీసుకెళ్ళి లింగాలు అక్కడ నిక్షిప్తం చేసి అన్ని కార్యక్రమం శాస్త్రోక్తంగా ఇదంతా కూడా శాస్త్రోక్తంగా పండితుల సూచనల మేరకు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని నా యొక్క మనవి. ఈ సందర్భంగా మీకు ఏదైనా ఇంకా వివరాలు కావాలంటే రమేష్ గారిని, మన గారిని, మంజు గారిని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో దానికి ఐదు రోజుల పాటు ఇక్కడ ఏదైతే సంకల్పం ఉంటుందో 50 మందికి బ్యాచ్గా వారికి మాత్రం 1,516 రూపాయలు టెంపుల్కి సమర్పించాల్సి ఉంది. వారికి అమ్మవారి శేషవస్త్రంలో స్వామివారి శేషవస్త్రంలో సమర్పించడం జరుగుతుంది. సో అది అంతా కూడా టెంపుల్ నుంచి అరేంజ్ చేస్తున్నారు. ఈ 5 రోజులు కూడా ఇక్కడ 50 మందితోటి అన్ని కార్యక్రమాలు చేపిస్తాం. లాస్ట్ రోజు శివ కళ్యాణం కూడా చేపిస్తాము. చివరి రోజు శివ కళ్యాణం కూడా చేయడం 5 రోజుల కార్యక్రమాలు ఉంటాయండి. 5 రోజుల కార్యక్రమాలు లాస్ట్ సొంత భవనం చేయాలని వారు ఉద్యోగంలో ఉన్నారు. నా వంతు సాయంగా మీరు ఎక్కడ స్థలం తీసుకున్నా, ఎక్కడ మీరు ప్రాజెక్ట్ చేపట్టినా నా తరఫున ఒక 10 లక్షల రూపాయలు పోటీ చేస్తాను. వ్యక్తిగతంగా 25 మీకు అమలు చేస్తున్నాను. 10 లక్షలు మీకు కలెక్షన్ చేసి కూడా ఇస్తామని సభాముఖంగా ఆయన గొప్పతనం ఏంటంటే ముందే ఖర్చు పెట్టలేదు, బ్యాంకులు వేయాలి, ఫైనాన్స్ మినిస్టర్ అదే అంతా మొత్తం ఆయన అట్లాగే చేస్తారు. థ్యాంక్ యూ సంజయ్ గారు. మంచుకొండ సుబ్రహ్మణ్య గుప్తా గారికి ధన్యవాదాలు. ఈ చిరు కానుకను యాక్సెప్ట్ చేయవలసిందిగా మా పెద్ద మా సంఘంలో గొప్ప వ్యక్తి పెద్ది ప్రకాశ్ అన్న వచ్చి మా శ్రవణ్ కుమార్ని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రవణ్ కుమార్ గారు కూడా ఈ చిరుకానుకను ఎంతగా భావించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పెద్ది ప్రకాశ్ అన్న. ప్రత్యేకంగా ఇన్ని కార్యక్రమాలు మేము తీసుకుపోయి ప్రజల్లోకి అందించడానికి ఆర్యవైశ్య టీవీ ఛానల్ ఎంతో కృషి చేస్తూ
మా విన్నపాన్ని మన్నించి ప్రతి కార్యక్రమాన్ని షూట్ చేస్తూ పబ్లిక్లోకి తీసుకుపోయినందుకు, ప్రచారం చేసినందుకు ఆ సిఇఓ గారికి, ప్రత్యేకంగా శ్రీనివాస్ గారికి, వారి మిసెస్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.